మరోవైపు భారత్లోని జనావాసాలపై పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించిన దృశ్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కశ్మీర్లోని పూంచ్లో ఒక ఇంటిపై పాక్ జరిపిన బాంబు దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ తో బోర్డర్ ని పంచుకుంటున్న ఆయా రాష్ట్రాల్లో పాకిస్తాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. నిన్న కూడా అమృత్సర్ లో ఇలాగే కొన్ని చోట్ల మిసైల్ శకలాలు కూడా పడ్డ దృశ్యాలు మనం చూసాం. అండ్ ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కశ్మీర్లోని పూంచ్ లో ఒక ఇంటిపై పాకిస్తాన్ జరిపిన బాంబు దాడి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది. పూంచ్ లో ఒక ఇంటిపై పాకిస్తాన్ చేసిన బాంబు దాడికి సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అక్కడ బాంబు పడగానే ఒక్కసారిగా ప్రాంతం అంతా దుమ్ము ధూళి ఎలా వ్యాపించిందో మనం చూడొచ్చు. బట్ సీసీ కెమెరాలో మాత్రం ఆ దృశ్యాలు చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఆ ఇంటి మీద బాంబు పడటం, ఒక్కసారిగా ఆ ఇల్లు ధ్వంసం కావడం, ఆ చుట్టూ మొత్తం కూడా దుమ్ము ధూళి పొగ పేరుకుపోవడం. సో ప్రస్తుతం దేశంలో అయితే కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఢిల్లీలో దీనికి సంబంధించి పర్యవేక్షణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు అధికారులతో అలాగే మంత్రులతో చర్చిస్తున్నారు మోదీ. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎంత సీరియస్ గా ఉంది సిచ్యువేషన్, ముందు ఎలా ఉండాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు.